ఈ కథ మీకోసం. పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి శివుడు ఎలా వచ్చాడో మీకు తెలుసా? చెప్తా వినండి. భయానకమైన రూపంలో వచ్చాడు. మెడలో స్కల్స్తో దండ వేసుకొని ఎవ్వరూ ఎప్పుడూ చూడనంత భయంకరమైన రూపంలో దర్శనమిచ్చాడు. పెళ్ళికి తనతో పాటు భారత్లో దయ్యాలని, భూతాలని, అఘోరాలని తీసుకొచ్చాడు. ఇదంతా చూసిన పార్వతీదేవి తల్లిదండ్రులు చాలా భయపడ్డారు. ఇలాంటి మనిషి దగ్గర నా పువ్వు లాంటి సున్నితమైన కూతురు ఎలా ఉంటుంది అని కంగారు పడ్డారు. తల్లిదండ్రుల భయాన్ని గమనించిన పార్వతీదేవి వెంటనే తన రూపాన్ని మార్చేశారు. భయానకంగా కానీ భవ్యంగా ఉన్న చంద్రఘంట రూపం దాల్చారు. ఈ రూపంలో చంద్రఘంటాదేవికి 10 చేతులు ఉంటాయి. ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. ఒక చేతిలో కమండలం, ఒక్కో చేతిలో కమలం, ఇంకొక చేతిలో సుదర్శన్ చక్రం, ఇంకో చేతిలో గద ఉంటాయి. తెలుసా, ఈ రూపంలో అమ్మవారి తల మీద చంద్రుడు కూడా ఉంటాడు. అందుకే చంద్రఘంటాదేవి అని పిలుస్తారు. చంద్రఘంటాదేవి రూపాన్ని చూసి మహాదేవుడు కూడా శాంతించాడు. పెళ్ళి చక్కగా జరిగింది. పార్వతీదేవి తల్లిదండ్రులు కూడా భయపడడం మానేశారు.